ఎలా కనపడ్డాడు? కనపడలేదు. మనిషి కనపడలేదు, మాట కనపడుతుంది. మీరు ఎక్కడ చూసుకోండి. అంటే దేవుడు అనేది ఆయన ఉన్నాడు. ఆ ఉన్నాడు దగ్గర వాక్యం ఏంటంటే, ఆ వాక్య ప్రకారంగా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం ఏంటంటే శబ్దం వినపడుతుంది. మోషే మోషే, అయ్యా ఇది పవిత్రమైన స్థలము, నువ్వు చెప్పులతో రావటానికి వీల్లేదు, నీ చెప్పులు విడువు అన్నాడు. చిత్తం మహాప్రభు అని చెప్పి చెప్పులు విడితే ఏం చేయమంటారో అదంతా చెప్పాడు. మీకు అందరికీ తెలిసింది. ఆ మాట్లాడిన ఎవరు? మాట్లాడరా? ఆ మాట్లాడిన ఎవరో? మాట్లాడిన ఎవరో? దేవుడు. అంటే కనపడలేదు కానీ మాట పడుతుంది. ఇప్పుడు అదే దేవుడు, ఆ వాక్యము, ఆ శబ్దము యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వాక్యంగా రాయబడి ఉంది. రాయబడి అంటే ఏ వాక్యము? మోషే మోషే అనే వాక్యము, ఆ శబ్దము, ఆ యొక్క వాక్యము, ఆ దేవుడు శరీరధారి. అయ్యో ఆయన లక్షణం కూడా అక్కడ ఉంది. కృపా సత్య సంపూర్ణుడిగా. అంటే ఏమా మన వచ్చిన విషయం ఇది మరియమ్మ గారి ద్వారా పుట్టిన పుట్టిన. అంతకుముందు ఉన్నాడు లేడండి, మంచి కనపడలేదండి. ప్రేమించాడా? లోకమును ప్రేమించాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పండగ ఇదే. ఆయన రూపమే ప్రేమ, ఆయన రూపమే ప్రేమ, ఆయన రూపమే ప్రేమ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అన్నా నువ్వు ప్రార్థన చెప్తున్నా చేసుకోకపోయినా, నీ యొక్క స్థితిగతులు బట్టి నిన్ను రూపించిన వాడు ఆ దేవుడు పెడతా. అందుచేత నువ్వు నమ్మినా నీ టైం వచ్చినప్పుడు అంతా ఈ రకం నేర్కంగా పెట్టినా, మీ భక్తంగా పెట్టినా, మీ బాధకంగా పెట్టి నువ్వు నమ్మవు. కానీ ఆయన మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు. అంత మంచి దేవుడు. దేవుని యొక్క రూపంలో ఉన్న ఆయన నరావతారిగా పుట్టిన యేసు ప్రభువారు లోకముని ఎంతో ప్రేమించాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రేమించాడా? దేవుని నమ్ముకున్న వాళ్ళనే ప్రేమించాడా? మన జీవితం నాటం కోసం ఈ గ్రంథాన్ని దేవుడు ప్రపంచానికి ఇచ్చాడు. నువ్వు ఎలా జీవించావు, ఎలా తినాలి, ఎలా తినకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు చెప్పటానికి న్యాయంగా పుస్తకం. మతం మార్చుకుంటూ కాదు కాదు కాదు, ఎవరో చెప్పినట్లు తింటారు, దేవుడు చెప్పినట్టు విన్నారు. ఇది ప్రపంచానికి అన్ని భాషల్లో మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. ఎందుకంటే నేను అంత ప్రేమించాను నా మనుషుల్ని, నేను అంత ప్రేమించాను లోకాన్ని. అందుచేత ఈ మాట వినాలి తప్ప నా నేను చెప్తున్న మాట కాదు. ఈ దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యం. 15 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు. ఆమేన్. ఆగండి, అక్కడ ఎవరు కల్పించిన పద్ధతి? మనిషి అంటే మీరు కదా, మనుషులు కల్పించిన పద్ధతులు. మనుషులు అంటే ఎవరనుకున్నారో? పద్ధతి తెచ్చాను మీకు. నేను పద్ధతి తెచ్చామా తెచ్చుకొస్తున్నప్పుడు బొట్టెట్టుకొచ్చి ఉంటాను. ఒకడు బైబిల్ విశేషం మరి పొందిన వచ్చింది, నీళ్ళని చీరకట్టుకొచ్చి ఉంటాడు ఫాస్ట్గా. మళ్ళీ నీ వంక చుట్టూ నువ్వు చెప్పెట్టుకుంటాను. లేదా మీ ఊళ్ళో లేనందుకు, మీకు అలాంటి ఇంటిలో ఉన్నందుకు మీకు అందరికీ వస్తాను. కానీ ఇక్కడ ఏం రాశాడు? నాలాంటి మనుషులు కల్పించిన పద్ధతి కల్పించిన పద్ధతులు చెప్పిన మాటలు, మనిషి కల్పించిన పద్ధతి దేవుని ఉపదేశమని, అది దేవుని మాటని. నీ పొట్ట తీయమన్నాడు, నీ భార్యతో గొడవచ్చుకోమని ఎవరన్నాడు, నీ భర్త గొడవచ్చుకోమన్నాడు. పిల్లలు ఆడుకుంటారు, చదువుకుంటారు. భార్య భర్త సరసమాడుకుంటారు, సరదాగా మాట్లాడుకుంటారు. నువ్వు యేసుబాబుకు నమ్ముకున్నంత మాత్రాన భర్తకి భార్యకి పిల్లలకి దూరం అయిపోయి ఎవడ చెప్పాడో? నేనే ఒక నియమం పెట్టాను. ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం అంటారు, అంతే. ఇప్పుడు ఆ పూజ, ఆ ఆరాధన ఏమైపోయింది? వ్యర్థము. యేసుప్రభు అడ్రస్ ఎక్కడ చెప్పనా? నేను దేవుని యొక్క అడ్రస్ ఎక్కడ చెప్పనా? మీరు చెబుతారా? దేవుడి యొక్క అడ్రస్ ఎక్కడ చెప్పనా? యేసుబాబు మాటలు ఇప్పుడే అంటున్నారా? యేసుబాబు మాటలు ఇప్పుడే అంటున్నారా? టైం అయిపోయింది ఏమా, అక్కడ నుండి యేసుగారు లాగా అంటున్నారు. ఇప్పుడు చెప్పాలి.
ఏంటి ఉదయం నుంచి? ఇద్దరు ముగ్గురు ఆ? ఏంటి ఉదయం నుంచి నేను ఎవరిగా మర్చిపోయాను. ఆ? దేవుడు ఎక్కడ ఉన్నాడో అడిగాను నేను. ఎక్కడ చెప్పలేకపోతున్నాను నేను చెప్పనా? నేను చెప్పనా? దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పనా? నేను ఎక్కడమ్మా మా తమ్ముడి ప్రార్థనకు వచ్చాం కానండి, దేవుడు మా ఒడ్డు గుడ్డులో ఉన్నాడండి బాబా. మా యేసు ప్రార్థనకు వచ్చాం కానండి, మా దేవుడు గోటేరులో ఉన్నాడండి బాబా. మా యేసు బాబా ప్రార్థనకు వచ్చాం కానండి, మా దేవుడు స్వచ్ఛమైన దేవుడు ఇప్పుడు 100 రూపాయల్లో ఉన్నాడండి బాబా. గౌరీపట్నం ఉన్నాడు బాబా, గుండంలో ఉన్నాడు బాబా. అన్నావోడు లేరా? ఇవన్నీ మానవ పద్ధతులే. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? మత్తయి వార్త 18వ అధ్యాయం 20వ వాక్యం. చదివేస్తే ప్రార్థన చేసేస్తాం, భోజనం చేస్తాం. దేవుడు ఇవాళ అనగా అమ్మ ఎంతమంది చనిపేశావమ్మా? అది దేవుడు చెప్పాడు.